వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీని ఇంటికి పంపడం ఖాయమని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. స్టాలిన్ పాలనలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని, కుటుంబ పాలనతో అవినీతి పెరిగిందని ఆరోపించారు. వెస్ట్ బెంగాల్లో జంగిల్ రూల్ కొనసాగుతుందని అన్నారు. ప్రజలు నిజాలను గ్రహిస్తున్నారని, త్వరలో మార్పు తప్పదని పేర్కొన్నారు. మహిళలకు ప్రాధాన్యత కల్పించే నారీ శక్తి వందన్ బిల్లును కేంద్ర పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. ఈ నెల 16 నుంచి 18 వరకు చర్చ జరగనుందని వెల్లడించారు. ప్రస్థానం వెస్ట్ బెంగాల్లో పెరుగుతా ఎన్నికల తర్వాత పెరుగుతా ఉంది. వాళ్ళ ప్రధాన పార్టీగా వచ్చిన విషయం కూడా తెలిసిన విషయం. వాస్తవాలు గమనిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ అక్కడ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. మమతా బెనర్జీ ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక నియంత పాలన, కుటుంబ పాలన చేస్తున్న తమిళనాడులో కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే అవినీతి ఏ రకంగా పెరిగింది, లా అండ్ ఆర్డర్ అయితే పూర్తిగా ఇదే నిర్వీర్యం అయిపోయింది. గత 5 సంవత్సరాల పాలన మాత్రమే తీసుకుంటే, 10 సంవత్సరాల నుంచి డిఎంకే పాలన ఉంది. 5 సంవత్సరాలు తీసుకుంటే 8,900 మర్డర్లు జరిగాయి రాష్ట్రంలో. 59% 5 సంవత్సరాల్లో మహిళల మీద అఘాయిత్యాలు పెరిగాయి. 37% చిన్న పిల్లల మీద పోక్సో కింద కేసులైనవి 37% పెరిగాయి. ఎక్కడ చూసినా కూడా దాంట్లో ఎక్కువ మంది ఎవరయ్యా నిందితులు అంటే డిఎంకే పార్టీకి సంబంధించిన వాళ్ళు. ప్రజలు గమనిస్తున్నారు. ఒకవైపు పెద్ద ఎత్తున అవినీతి, ఒకవైపు కుటుంబం అంతా అవినీతి చేసుకోవడం. ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలు 3.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఒక ఉద్యోగం భర్తీ చేయాలి.